నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సప్తగిరి కాలనీ మల్కాపూర్ లోతట్టు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం పట్టణంలోని మసీద్ కార్నర్లో దివ్యాంగులు వృద్ధులు వితంతువుల సమావేశం చెరువులను తలపిస్తున్న మార్కండేయ కాలనీ వీధులు శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు శనివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర స్థాయిలో వర్షం కురుస్తోంది. అయినప్పటికీ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ అధికారులు పార్టీ శ్రేణులతో కలిసి లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అలాగే సంబంధిత కార్పొరేషన్ అధికారులను కూడా స్వయంగా పరిశీలించారు. గోదావరి కని పట్టణంలోని సప్తగిరి కాలనీ, మల్కాపూర్ పరిసర ప్రాంతాలలో పరిస్థితిని పరిశీలించి అక్కడి ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రధాన డ్రైనేజీలను ఆయన పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు వరద నీరు మురికి కాలువల నుంచి వెళ్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి వానాకాలంలో ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేసిందని విషయం గుర్తు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే ఏకంగా పడవలు వేసుకుని ప్రజలను వారి ఆస్తులను కాపాడే పరిస్థితి ఉండేదని అన్నారు. మట్టి ఒకసారి వచ్చి గోడ తినేస్తుంది ఈ పంతం మొత్తం నీళ్ళు ఊళ్ళకైతే రాలేగా గుడి దగ్గరకు వచ్చినాయి అవునా మొన్న మట్టి వేసి రిటర్నింగ్ ఏం కాదు ఇది కొత్త ప్రింట్ చేయాలి వచ్చింది కదా ఆ హెవీ లోడ్ పనులు ఈ నెల 20న రామగుండం నియోజకవర్గం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని మసీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశానికి దివ్యాంగులు నాయకుడు కుక్క గంగప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దివ్యాంగులకు 6,000, 16,000, వృద్ధులు, వితంతువులకు 4,000, 16,000 పెంచి ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వడం లేదని వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం హాల్లో నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరించడం హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తూ వృద్ధులు, తంతులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ చేష్టల వల్ల పెన్షన్దారుల సమాజం 45 లక్షల పైన ఉన్న ఈ సమాజం 20 నెలలుగా అనేక ఇబ్బందులకి గురవుతున్నది. ఈ ఇబ్బందుల్ని అరికట్టి వీళ్ళ పెన్షన్ పెంచి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరూ నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నారు పోసిన వాళ్ళు నీరు పోయాలనే సామెతగా
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపి పెన్షన్ పెంచడానికి ఎవరైతే పోరాటం చేశారో, అలాగే వికలాంగులతో పాటు సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్లు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎవరైతే పోరాటం చేశారో, మళ్ళీ ఆ మహానుభావుడే మందకృష్ణ మాదిగారే వీళ్ళకి రావాల్సిన పెన్షన్ పెంచడానికి మరో పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆసరా పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన విజయవంతం కావడానికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా లక్షలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కూడా నిరసిస్తూ వీరిద్దరి వైఖరికి వ్యతిరేకంగా లక్షల గొంతులు హైదరాబాదులో ప్రతిధ్వనించేటట్టు ఎల్బీ స్టేడియంలో మహాగర్జన జరగబోతుంది. కాబట్టి ఆ మహాగర్జనకి ఇచ్చేసి పెన్షన్ పెంచుతావా, కుర్చీలోంచి దిగిపోతావనే సంకేతాలు మనం పంపవలసి ఉంది. కాబట్టి వేలాది మంది, లక్షలాది మందిగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల 3వ తారీఖున లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి మన పెన్షన్ పెంచుకోవడానికి లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ మహాసభ విజయవంతం కోసం ఈ గోదావరికని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కనిలో నియోజకవర్గ సన్నాహక మహాసభ జరగబోతుంది. ఈ సన్నాహక మహాసభకు ఈ గోదావరి కని, ఈ రామగుండం, ఈ పాలకుర్తి, ఈ అంతర్గత మండలాల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ గార్డెన్ బస్టాండ్ దగ్గర కృష్ణమాదేవి గారు మరి సన్నాహక సదస్సు నిర్వహిస్తూ కాబట్టి 20న జరిగే సన్నాహక సదస్సుకు ఈ నియోజకవర్గంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్దారులందరూ కూడా వేలాదిగా పాల్గొని మన ఆకాంక్షలను సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసి పెన్షన్ పెంచుకోవడానికి జరిగే పోరాటంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. మందకృష్ణ మాదిగ నాయకత్వం వందనాలి, మందకృష్ణ మాదిగ నాయకత్వం వందనాలి. పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి, పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. సాధిద్దాం, సాధిద్దాం, పెన్షనర్ల సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీ వీధులన్నీ జలమయమై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచాయని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు. నిలిచిన నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ మార్కండేయ కాలనీ పాత 26వ డివిజన్, కొత్త 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్లో అధికంగా నీరు నిలిచిపోవడం వల్ల చెరువును తలపించే విధంగా ఉందని, అటు వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. మార్కండేయ కాలనీ వీధుల దుస్థితిపై మున్సిపల్ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. వర్షపు నీరు వరదలా వచ్చి నిలవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే వీధిలో నూతనంగా నిర్మించిన పెద్ద కాలువకు సైడ్ వాల్ నిర్మించారని, సైడ్ వాల్ కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సైడ్ వాల్ వద్ద వర్షపు నీరు మోకాల లోతు నిలిచిపోయాయని అన్నారు. బీసీ హాస్టల్ లైన్ లో రోడ్డు గుంతలుగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి ప్రజలకు మీరు నిలిచిపోవడం వల్ల ఏ గుంత ఎక్కడంతో తెలియక వాహనదారులు పడిపోతున్నారని, కనీస రోడ్డు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత 26వ డివిజన్, ప్రస్తుత 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్ మార్కండేయ కాలనీలో ఏదైతే ఉందో, ఈ బీసీ హాస్టల్ లైన్లో ఇక్కడ నిర్మించినటువంటి పెద్ద కాలువ ఏదైతే ఉందో, అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల కాంట్రాక్టర్ల ఇష్టరాజ్యంగా నిర్మించిన మూలంగా ఇక్కడ నీళ్లు పోనీకి ఇక్కడ హోల్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల, కాలువ అదేవిధంగా నిర్మించడం వల్ల ఇక్కడ నీళ్లు జామ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి వెళ్తూ ఉన్నది. ఇక్కడ చెరువులను నడిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వాటర్ వర్షం కనుక ఇలాగే కొడితే ఇక్కడున్న ఇళ్లలోకి నీళ్లు పోయే ప్రమాదం ఉంది. లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో కనీసం రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ
వ్యవస్థను నిర్మించకపోవడం, అనేక సార్లు ఈ సిపిఐ పక్షాన విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ లైను చెరువును కల్పిస్తూ ఉన్నది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క కాలువకు హోల్స్ చేసి ఈ వాటర్ పోయే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి పాత రోడ్డు నిర్మించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోదావరి కని యాదవ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధర్మంపై ధర్మం విజయం సాధించేలా శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా మంచి వైపు నడవాలని సూచించారు. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో రామగుండం ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, రామగుండం ప్రాంతంలో జరిగే అభివృద్ధికి పరమాత్ముడు దీవెనలు ఉండాలని కోరుకున్నారు. అంతకుముందు ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృమందిరం పాఠశాలలో యాజమాన్యం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి, గోపు ఐలయ్య యాదవ్, ఓదెల యాదవ్, కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, 2వ డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు వివేక్, కాదాసు శ్రీనివాస్, చిన్న వెంకట్, మాతృమందిరం పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి, ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు, పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈరోజు యాదవ భవన్లో పూజలు చేసి సాయంత్రం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ద్వారా కృష్ణాష్టమి ఉత్సవాలు ఉట్టితో పాటు అద్భుతంగా ఈ జిల్లాలో ఎక్కలేని విధంగా బ్రహ్మాండంగా చేసే ఆనవాయితీ ఈసారి కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదంతో ఈరోజు రామగుండం రాష్ట్రం రేజింగ్ రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నడుస్తాం. రామగుండాన్ని అద్భుతంగా చేసే శక్తిని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన జై శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజించింది. నాకు పూర్తి విశ్వాసం ఆ దేవుడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ రోజు మార్కండేయ కాలనీలోని శ్రీకృష్ణ టెంపుల్ నందు భక్తి శ్రద్ధలతో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి శ్రీకృష్ణుని జన్మోత్సవం వైభవంగా జరుపుకున్నారు. సందర్భంగా ఆలయానికి విచ్చేసిన బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మరియు పోచం దంపతులను ఆలయ కమిటీ తరపున శాలువతో ఘనంగా సన్మానించారు. వారి ఆధ్యాత్మిక చైతన్యం మరియు సేవా దృక్పథాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. ఆలయ అభివృద్ధిలో వారి సహకారం కోసం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ కాల్చీపల్లి గ్రామంలో నిర్వహించిన బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో కందుల సంధ్యారాణి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలతో కలిసిమెలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు యాదవ సంఘం గోదావరికని పట్టణంలో సంఘ భవనంలో ప్రతి ఏడాది కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్ని పూజా కార్యక్రమాన్ని ఉదయం పూట నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజన కార్యక్రమము తర్వాత సాయంత్రం ప్రధాన చౌరస్తాలో గోదావరికని ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమము మరి అద్భుతంగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా ఇవాళ మెజారిటీ ఈ గోదావరి కనిలో మెజారిటీ పాపులేషన్ అయినటువంటి యాదవ కుటుంబాలు మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. యాదవులంటేనే మన భగవద్గీతని బోధించినటువంటి ఈ సమాజానికి ధర్మాన్ని నేర్పించినటువంటి శ్రీకృష్ణుడి వారసుడు మరి మల్లికార్జున స్వామిని నమ్ముకునేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వారు అనుకున్నటువంటి
ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది పాల్గొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. మున్ముందు మరిన్ని సమాజ హితం కోసం, హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాదవ సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా శుభం జరగాలని, ముందు మరెన్నో కార్యక్రమాలు వారు నిర్వహించడం కోసం ఆ భగవంతుడు శక్తిని అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. మండల కుందనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, వారి సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి 5గురికి, షాదీ ముబారక్ 2కి, తెల్ల రేషన్ కార్డులు 25 మందికి లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా గ్రామంలో స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు, అభివృద్ధి పనులతో పాటు 5 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు చేపడతామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు వచ్చినా వెంటనే ప్రభుత్వ అధికారులు తన దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ తుమ్ము రవీందర్ పటేల్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్గామ మండలం పెద్దపేట అందుబాటులో ఉండాలి, వాళ్ళ రొటీన్ వర్క్స్ డిస్టర్బ్ కావద్దని క్యాంపస్ కాకుండా మండలంలో ఒకే ప్లేస్ లో కాకుండా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నా వారితో కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారితో ఇంటరాక్ట్ అవుతున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం సార్. మండల స్థాయి అధికారులు అందరూ కూడా సభా వేదికకు రావాల్సిందిగా కొంచెం సైలెన్స్ గా ఉండేదమ్మా సార్. ఇక్కడ గ్రామ లెవెల్లో ప్రాజెక్టులు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, తర్వాత పంచాయతీ రాజ్ ప్రత్యక్షంగా వారి వచ్చేస్తున్న ఇంకా పెద్దన్న గారికి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ డ్యాన్స్ కు దగ్గర ఉన్న మిత్రులను కూర్చోవలసిందిగా విన్నపం. మన గౌరవ ఎమ్మెల్యే గారి చిన్నప్పటి మిత్రుడు క్లాస్మేట్ అని చెప్తారు. కూర్చో బొంగోని తిరుమల రెడీ ఉండండి. కాబట్టి విజయలక్ష్మి అమ్మా, ఓకే ఓకే. శబ్నం ఈమె మైనార్టీ, షాదీ ముబారక్ చెక్కు, ఫైజున్నీసా. నెక్స్ట్ పెంచికల రజిత గారు రెడీ ఉండండి. పెంచికల రజిత ముఘల్ పహాడ్, అంతేనమ్మా? పెంచికల రజిత మొగల్ పాట, ఒకటి మొగల్ పాట. నేను పేర్లు పిలుస్తాను. సింగరేణిలో అకస్మాత్తుగా జరిగే గని ప్రమాదాల్లో ఎవరైనా కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఒకరికి సూట్ పుల్ల జాబ్ ఇస్తామని ఒప్పుకొని 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వారికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధింపులకు గురి చేయడం దుర్మార్గమైన చర్యని వారికి వెంటనే యాజమాన్యం స్పందించి ఒప్పుకున్న ప్రకారం యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 జూలై 25న 2వ షిఫ్ట్ లో అడ్రియాల ఏరియా పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ లో జరిగిన ప్రమాద సంఘటనలో బూర్ల సారయ్య అనే కార్మికుడికి ఓస్ పైప్ చెస్ట్ కు తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగిందని, ఆనాడు ఏఐటీయూసీ యూనియన్ సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇచ్చే వరకు డెడ్ బాడీ తీయమని మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగిందని, అప్పటి ఏపీఏ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు సారయ్య కుమారుడికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వలేదని ఆరోపించారు.
పేరు ఉదయ్ తేజ. మా నాన్నగారి పేరు పూల సారయ్య. పూల సారయ్య గారు 2023 7/25 తారీఖు మా మైండ్లో ఏఎల్పి గనిలో ఛాతికి ఓస్ పైపు తాగి చనిపోవడం జరిగింది. అప్పుడు ఏఎల్పి జిఎం ఉన్న వెంకటేశ్వరరావు గారు మాకు క్లర్క్ పోస్ట్ ఇస్తా అని మాటిచ్చారు అందరి ముందు, హాస్పిటల్ దగ్గర కూడా. తర్వాత నేను 1 year ఆగి నా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాక కూడా వీళ్ళందరూ సింగరేణి యజమాని మొత్తం నాకు మాటిచ్చి మీకు వెంటనే క్లర్క్ పోస్ట్ ఇస్తా అని మాటిచ్చారు. నేను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నా కౌన్సిలింగ్ అన్ని కంప్లీట్ చేసి అయినాయి. అలాగే నా ఐఎంఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత నేను డైరెక్టర్ పా గారిని, ఎండి సార్ని, సిఎండి సార్ని చాలాసార్లు కలిసినా కూడా ఇంకా డిలే అవుతుంది. ఇప్పటికీ 2 years కంప్లీట్ అయ్యింది. బట్ ఇంకా మాకు జాబ్ అనేది ఇంకా రాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు ఆర్థికంగా కానీ మాకు ఎలాంటి సాయం అందలేదు. ఎన్నిసార్లు కొత్తగూడెంకి వెళ్ళినా, ఎన్నిసార్లు హైదరాబాద్కి వెళ్ళినా వారంలోకి వస్తుంది, 10 రోజులు వస్తుంది అని మాట చెప్తున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల నుంచి అలాగే సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ చెల్లించకపోవడం దురదృష్టకరం, బాధాకరం. సహజంగానే అధికారులు అంటేనే యాజమాన్యానికి హక్కులు, సౌకర్యాలు కల్పించడంలో సింగరేణి సంస్థతో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి లాభాలు ఆయనను లేదా ఎలాంటి పేమెంట్లు ఆయనను వెంటనే నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటాము. ఎందుకంటే యాజమాన్యంలో భాగస్వాములైన అధికారులు వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగానూ మరియు ఆర్థిక పరంగానూ ఆనందంగా ఉంటేనే వారి వ్యక్తిగత పని విధానం మెరుగుపరుచుకుని మనస్ఫూర్తిగా ఉత్పత్తి సాధనలు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గతంలో యజమాని అనగానే వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, హక్కులు సౌకర్యాలు కావచ్చు, వెంటనే ఈ ప్రభుత్వాలు కంపెనీ ఇవాళ పేమెంట్ చేస్తుంది, చెల్లిస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కార్మికులకే కష్టం ఉంటుంది అనుకున్నాం, అధికారులకు ఉండదు అనుకున్నాం. కానీ వాళ్ళ జీతభత్యాలలో భాగమైనటువంటి పిఆర్పిని కూడా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వకపోయేసరికి అధికారులలో తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు ఈరోజు ట్రేడ్ యూనియన్ల వల్ల నల్ల బ్యాడ్జీలు పెట్టి ఈరోజు ఉద్యమానికి వచ్చారు. అధికారికి తిరుగుబాటు గుణం వచ్చిందంటే ఇవాళ సహాయ నిరాకరణ వస్తుంది. సహాయ నిరాకరణ వచ్చిందంటే ఇవాళ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు. మన హక్కులు వాళ్ళ హక్కులకు సాధించుకుంటే కొరకు అవి రెండింటిని జోడించి ఉద్యమించేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో రాబోతూ ఉన్నది. కారణాలు ఏమైనా మన హక్కులు సౌకర్యాలు కాపాడుకుందాం, సంస్థను బాగుపరుచుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతో మనందరం పనిచేస్తామనేటువంటిది, అది మన యూనియన్ నాయకులపైన ఆ బాధ్యత ఎక్కువ ఉందనేటువంటి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వసంత్ నగర్ కు చెందిన పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ని ఈరోజు కలవడం జరిగింది. నరహరి ఓ బీసీల ఐక్యత, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు, ఆర్థిక స్వావలంబన అనే అంశాలపై రచించిన ఓబీసీ పోరుబాట అనే పుస్తకాన్ని త్వరలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆవిష్కరించి సమీక్షించడం జరుగుతుంది. త్వరలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో నరహరి మరియు ఓబీసీ సమస్యలపై గల మొత్తుతున్న ఒక ప్రొఫెసర్ కూడా పాల్గొంటారు. ఈ రోజు నాతో పాటు నరహరిని కలిసిన బృందంలో మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు కొంకటి లక్ష్మణ్, అంబేద్కర్ సంఘ నాయకులు, అలాగే సింగరేణి సిఐటియు నాయకులు నరహరిరావు ఉన్నారు. యాదవ కుల బాంధవుల ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కండిలోని యాదవ సంఘం భవనంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కృష్ణుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పూజా కార్యక్రమాలు, అన్నదానం, ఉట్టికొట్టే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా యాదవ సంఘ అధ్యక్షులు పాతుపల్లి రవి చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. కృష్ణుడికి ఆశీస్సులు యాదవ సంఘం సభ్యులపై ఉండి ప్రతి సంవత్సరం ఐకమత్యంగా ఉంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరిపించాలని కోరుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యాదవ కుల బాంధవులందరూ కూడా కన్నుల పండుగలాగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఉట్టి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు యాదవ సంఘ భవనంలో ప్రతి ఏటా నిర్వహించినటువంటి విధంగా పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంఘ సభ్యులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి అందరూ కూడా ఐక్యంగా ఉండడం అనేది
చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా కనుల పండుగలాగా ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాన్ని గణేష్ చౌక్లో పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రెసిడెంట్ మన పాతపల్లి రవి గారు ఆనవాయితీని ప్రారంభం చేసింది. వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతాయో ఈరోజు ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నిజంగా శ్రీకృష్ణుని కులదైవమైనటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నన్ను ఆహ్వానించినందుకు ఆ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణుని దీవెనలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల కులాలు, అన్ని మతాల వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శ్రీకృష్ణుని దీవెనలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీకృష్ణాష్టమి జన్మదిన ఈరోజు శ్రీకృష్ణ నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ చీటికి మాటికి మెయింటెనెన్స్ కు రావటం, షట్ డౌన్ చేయటం జరుగుతుందని లోపాలకు కారణమైన ఈఐఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్ల గల కారణాలను తెలుసుకోవడం కోసం శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి సందర్శించారు. ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అధికారులతో మాట్లాడి చిటికి మాటకే ఆర్ఎఫ్సిఎల్ లోపాలు రావటం, షట్ డౌన్ కావటంపై ఆరా తీశారు. ఆర్ఎఫ్సిఎల్ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ షట్ డౌన్ విషయంలో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ భద్రత పట్ల నిర్లక్ష్యం పూర్తిగా కానవస్తుందని ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మాణం దశలోనే పైప్ పనుల్లో నాణ్యత లోపించినట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతుందని, ఇప్పటికే దాదాపు 4 సార్లు ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ కు రావటం, అమోనియా లీక్ కావటం వంటివి జరుగుతున్నాయని, ముఖ్యంగా రైతులకు యూరియా అవసరం ఉన్న సమయంలోనే ఇలాంటివి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు అవకాశాలు రావాలి, పారిశ్రామికీకరణ పెరగాలి. అదేవిధంగా ఫ్యాక్టరీలో నాణ్యత లోపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ పనులను త్వరితగతిన ముగించి ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి అయ్యే యూరియాలో 50% యూరియానివ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ సందర్శనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంకాలి స్వామి, డిటి బాలరాజు, ముస్తఫా, ఉల్లంగుల రమేష్, మొహిద్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఇది కుట్రనా లేకుండా నాణ్యత లోపంగా పోయిన కంపెనీ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళకి టెండర్లు ఇచ్చి నాణ్యత లేనటువంటి పైప్స్ పెట్టడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతోటి అదే మాదిరిగా రైతులకు న్యాయం జరగకుండా చూసే ఇబ్బంది కలిగి దీంట్లో పనిచేసే ప్రతి కార్మికుడు, వారు చైర్మన్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతిరోజు కూడా అణుబాంబు చుట్టూ తిరిగినట్టుగా ఉంటుంది. ఇదే మాదిరిగా ఉంటే ఎప్పుడు వేతో తెలవక చుట్టుపక్కలనే రోజు ప్రాణాలు బిక్కుబిక్కుమని చూస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇండస్ట్రీ పెట్టమని ఆహ్వానించింది మేమే, కానీ ఇండస్ట్రీకి తగినటువంటి నాణ్యత, ఇండస్ట్రీకి తగినటువంటి భద్రత, ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే టెక్నికల్ పర్సనాలిటీస్ని అరేంజ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. దాంతోపాటు దీనికి సంబంధించిన ఆఫీసర్ ఏదో నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ రావాలి. వీళ్ళ మొత్తం ఈ వ్యవస్థకున్న 5 కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టారు ఆర్ఎఫ్సిఎల్. వాళ్ళకి ఢిల్లీలో ఎందుకయ్యా ఆఫీసు? గోదావరిఖంలో రామగుండంలో పెట్టచ్చు కదా, ఇక్కడ ఉంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవచ్చు కదా. వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవరకు గుట్టుక్కున్న నిమిషంలో గాలిలో 100 ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీ ద్వారా మీడియా ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇవ్వటే ఆఫీస్ ఇక్కడికి పంపేయండి. ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ ఉన్నారో వాళ్ళపై సిబిఐ ఎంక్వైరీ చేయండి. నిజాలు బయటపడతాయి, వారికి తగిన శాస్తి దొరుకుతుంది. దీని నాణ్యత లేని ఏమైనా వస్తువులు ఉంటే అవి రెక్టిఫై చేసి సరిచేసి ఈ ఇండస్ట్రీని సవ్యంగా నడిచేటట్టు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదిక. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సప్తగిరి కాలనీ మల్కాపూర్ లోతట్టు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్.
రామగుండం పట్టణంలోని మసీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశం. చెరువులను తలపిస్తున్న మార్కండేయ కాలనీ వీధులు. శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.